దేవుని వాక్యము విందము. శ్రీమతి కొమ్ము వల్లి వారు మత్తయి సువార్త 22వ అధ్యాయము 34 నుండి 40 వరకు చదవాలని మనవి చేయుచున్నాను. మత్తయి సువార్త 22:34 నుంచి 40 వరకు చదువుకున్నాం. ఆయన సద్దూకయ్యుల నోరు మూయించనని పరిసయ్యులు విని కూడవచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందుకాయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదయే. ఇది ముఖ్యమైనదియు మొదటిది అయినయు ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను. రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకలో దీవించును గాక. రూతు గారు దేవుని వాక్యాన్ని చదవాలని మనవి చేయిచు ఉన్నాను. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6 నుండి 10 వరకు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 6వ వచనం నుంచి 10వ వచనం వరకు. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే గదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహంలో నుండి, ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడుననియు, తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపజేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. ఆయన తన్ను ద్వేషించు వాని విషయము ఆలస్యము చేయక బహిరంగముగా వానిని దండన విధించును. ఆమెన్. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆస్వాదించును కాక. ప్రియులు శ్రీ బండి ఆర్చిబాల్డ్ గారు వారు పెద్ద వయసులో ఉన్నప్పటికీ, వేసవి తీవ్రతలు ఎక్కువగా ఉన్నప్పటికీ, వారి ఇంట్లో అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ సమాజమును సంఘమును ప్రేమించి వారు తీసుకున్న రిస్క్ శ్లాఘనీయమైంది. వారు కొన్ని సంగతులు పంచుకోవాలని మనవి చేయిచు ఉన్నాను. సంఘ కాపర్లకు మరి శ్రమల ఆరాధనలో కూడుకొని ఉన్న మందిరంలో కూడుకొని ఉన్న విశ్వాసులకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. గత 4 రోజులుగా మన మందిరము ముందర భాగంలో నిరసన తెలుపుతూ ఉయ్యూరు గ్రామానికి చెందిన సంఘ కాపర్లు, అదే మాదిరిగా విశ్వాసులు, స్త్రీలు, పురుషులు అందరూ కలిసి అక్కడ నిరసన శిబిరంలో కూర్చుని నినాదాలతో మరి క్రైస్తవుల ఆక్రమిత సమాధుల భూమిని విడుదల చేయాలి, ఇది సంఘానికి సిగ్గుచేటు, ఇది సమాజానికి సిగ్గుచేటు అని నినాదాలు చేస్తూ మరి దేవుని స్తుతిస్తూ దేవుని పాటలతో అక్కడ కూర్చుని ఉదయం సుమారు 10:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు గత 3 రోజులుగా స్త్రీలు పురుషులు పాల్గొని ఎంతో పట్టుదలతో ముందుకు నడుస్తున్నారు. ఈరోజు నిన్నటి దినమున పరిశుద్ధ దినమున మన జాన్ డేవిడ్ గారు కూడా వచ్చి మనందరినీ రిక్వెస్ట్ చేయటం కాదు, బాధ్యతగా అక్కడ వచ్చి కూర్చోమని చెప్పి ఆయన ఒక రిక్వెస్ట్తో కూడిన హెచ్చరిక చేసి వెళ్ళటం కూడా గమనార్హం. ఏది ఏమైనప్పటికీ మొత్తానికి
ఈరోజు జరిగిన పరిణామాలు ఎంతో విప్లవాత్మకంగా ఉన్నాయి. ఉదయకాలంలో మన సంఘ కాపరులు పాల్ మార్క్ గారు, జాన్సన్ గారు కూడా ఆ శిబిరం దగ్గరకు వచ్చి వారి గంభీరమైన ప్రార్థనతో, పాటలతో ఎంతో గొప్పగా ముందుకు నడిపించారు. మరి కొంచెంసేపటికి ఎక్స్ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆయన కూడా వచ్చి అక్కడ కూర్చుని ఈ జరుగుతున్న విషయాన్నంతా మననం చేసుకుని, ఒకవేళ సాయంత్రానికి మీకు ఏమైనా రిజల్ట్ రాకపోతే మేము తప్పకుండా పార్టిసిపేట్ చేసి ఈ కార్యాన్ని సఫలీకృతం చేసి క్రైస్తవుల ఆక్రమిత సమాధుల భూమిని విడుదల చేయిస్తామని చెప్పి కూడా ఆయన వెళ్ళిపోవటం జరిగింది. తదుపరి 11:30 ఆ ప్రాంతంలో కొంతమంది మన వాళ్ళే కలిసి మరి మున్సిపల్ చైర్మన్ దగ్గరికి వెళితే మంచిదని ఒక మెమరాండంని తయారు చేసుకుని సంతకాలు పెట్టుకుని మున్సిపల్ చైర్మన్ దగ్గరికి వెళ్ళటం జరిగింది. దానిలో నేను కూడా వెళ్ళాను. ఆయన దీనికి 5 లక్షల రూపాయల ఫండ్స్ వచ్చినాయండి, అవన్నీ ల్యాప్స్ అయిపోయినాయి, ఎందుకంటే మేము టెండర్ పిలిచి ఒక అతనికి ఆ చెట్లు నరకటం, రోడ్డు సరిచేయటం, మట్టి పోయటం అన్న ప్రక్రియను అతనికి అప్పచెప్పాం. మరుసటి రోజే అతను సిక్ అయిపోయి హాస్పిటల్ పాలయ్యాడు. ఆ టెండర్కి ఎవరూ రావటం లేదు. కారణం సమాధులు ఉన్న ప్లేస్ కాబట్టి కొంతమంది నిరాకరించారు అని చెప్పటం జరిగింది ఆయన. సరే, తదుపరి మినిస్టర్ గారికి ఎప్పటికప్పుడే విజిలెన్స్ రిపోర్ట్లు వెళ్తున్నాయి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఏ రకంగా ఉన్నారు, ఏమి నినాదాలు ఇస్తున్నారు అన్న విషయాన్ని ఎప్పటికప్పుడే విజిలెన్స్ రిపోర్టు మినిస్టర్కి చేరటం వల్ల ఈరోజు ఆయన ప్రోగ్రాం కూడా ఉంది. రైతులకు ఏ విషయాల్లోనూ కొన్ని ఫండ్స్ పంచుతున్నాడు. ఇక్కడికి వచ్చి ఆయన మరి వాళ్ళ మనుషుల్ని, జంపాన కొండలరావు అని మీరు తెలిసే ఉండొచ్చు, ఆయన్ని, ఇంకా గండిగుంట ప్రెసిడెంట్ని, మరి ఇంకిద్దరిని ఇక్కడ పంపించి వాళ్ళని తీసుకుని ఆ బరియల్ గ్రౌండ్కి వెళ్ళి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకుని పూర్తిగా వాళ్ళ సమస్య పూర్తి చేసిన తర్వాతే నా దగ్గరికి రండి అని ఆయన చెప్పడం జరిగింది. సాయంత్రం సెంటర్లో మీటింగ్ కూడా జరుగుతున్నట్టు ఉంది ఇప్పుడు. సరే, ఆ పరిస్థితుల్లో మళ్ళా మేము ఒక 7-8 మంది అక్కడికి వెళ్ళటం జరిగింది. ఎంట్రన్స్లో ఒకళ్ళు కత్తెర పాక వేశాడు, దాని తర్వాత ఒక పాక వేశాడు. వాళ్ళతో మేము డిస్కస్ చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వాళ్ళని పాకలేసిన వాళ్ళని పిలిపించి మీకు కావాలంటే మేము కొంత డబ్బు ఇస్తాం, అది బరియల్ గ్రౌండ్కి సంబంధించిన భూమి కాబట్టి మీరు అది వెకేట్ చేయాలని కన్విన్స్ చేశారు. సరే, మేము అదంతా క్లీన్ చేసి ఫెన్సింగ్ వేసి మట్టి పోసి ఆ చెట్లన్నింటినీ నరికించి మాకు మంచి ప్రదేశంగా మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఒక గేటు పెట్టాలి, ఇటు పడమరకు ఒక గేటు, దక్షిణానికి ఒక గేటు, 2 గేట్లు పెడితే వెహికల్ ఏదైనా లోపలికి వెళ్తే అటు దక్షిణం నుండి బయటకు వెళ్తే వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పడం జరిగింది. దాని మీద తర్జన భర్జనలతో అది జడ్పీ రోడ్డు, అంటే 30 అడుగులు రోడ్డు మధ్య నుండి 30 అడుగులు ఇటు కొలత వేసి అది మేము అక్కడికి ఫెన్సింగ్ వేస్తామని చెప్పడం జరిగింది. ఆ పాక కూడా తీసేయటానికి అంగీకరించడం కూడా జరిగింది. కానీ అక్కడ కొన్ని సెంటరింగ్ సామాను పెట్టుకుని, కర్రలై పెట్టుకుని చేస్తున్నారు. మరి వాళ్ళకి నచ్చజెప్పి తీయిస్తామండి, పని ఈ పూటే పూర్తి చేస్తాము అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ శిబిరంలో మన అధ్యక్షుల వారు ఆయన నిరాహార దీక్ష చేస్తానికి సిద్ధపడ్డారు. ఆ మెసేజ్ కూడా మినిస్టర్కి చేరి ఉంటుంది. ప్రస్తుతం మీరు వస్తూ చూసి ఉంటారు, ఆయన కూర్చునే ఉన్నాడు. రేపటి దినమున కనుక ఈ పని జరగకపోతే నేను కంటిన్యూ చేస్తానని ఆయన గట్టిపట్టుతో ఉన్నప్పుడు, అప్పుడు మినిస్టర్ గారి దగ్గర నుంచి మళ్ళీ సాయంకాలం 3:30, 3:45 ఆ ప్రాంతంలో ఆర్డీఓ రావటం జరిగింది ఆ స్పాట్కి. ఆర్డీఓ ఈ గవర్నమెంట్ ల్యాండ్
దీంట్లో మీరెవరు పాకలేసేదని చెప్పేసి ఆయన బాగా వాళ్ళని హెరాస్ చేసి మున్సిపల్ కమిషనర్ని పిలిపించి వారిని ఈ పాకలు ఇమీడియట్గా తొలగించాలని చెప్పడంలో ఆ పాకలన్నీ రెండు ఈ చివరి నుంచి ఆ చివరకు తోసేశారు. ఇప్పుడు ఏంటంటే ఇక ఫెన్సింగ్ వేయాలి, లోపల మెరగపోయాలి, తర్వాత ఆ చెట్లన్నీ నరికించాలి. మొత్తానికి ఆ రెండు కత్తెర పాకలను తొలగించడం జరిగింది. రేపటి దినం నుంచి పని బిగించేస్తాం, మినిస్టర్ ప్రోగ్రాం ఉంది కాబట్టి అని చెప్పడం కమిషనర్ జరిగింది. ఆయన కూడా మంచి యాక్టివ్గా 2-3 సార్లు వెళ్ళి ఆయన విఫలమయ్యాడు. ఎందుకంటే ఆయన ఆ పాకలు తీయిస్తుంటే ఆయన మీదకి అటాక్ వచ్చింది. అందువల్ల ఏంటంటే ఈ పరిస్థితులన్నిటినీ గమనించి ఆయన ఆర్డీఓ పిలవగానే ఇది ఏ ల్యాండ్ అని అడిగాడు. వాళ్ళది లిస్ట్ ప్రకారం టౌన్ ప్లానింగ్ దాని ప్రకారం గవర్నమెంట్ ల్యాండ్, అదంతా గవర్నమెంట్ ల్యాండ్లో మీకు ఇళ్ళు తీసుకుని పాకలైటాకి ఎవరు ఇచ్చారు అనుమతి అని చెప్పేసి ఆయన బాగా సీరియస్గా వాళ్ళందరినీ గట్టిగా చెప్పడం జరిగింది. ఎవరూ మాట్లాడలేదు. మొత్తానికి పాకలు తొలగించారు. ఇక మిగిలిన కార్యక్రమం అది మెరకపోయటం, ఫెన్సింగ్ వేయటం, చెట్లు నరకటం అన్న కార్యక్రమం ఒకటి మిగిలింది. ఈ అన్నిటికీ ఏంటంటే మన ఉయ్యూరు పట్టణంలోని క్రైస్తవులందరూ ఐకమత్యముగా ఉండటం వల్లే జరిగింది. ఎందరో దైవజనులు చాలా దూరం నుండి కూడా వచ్చి ఈ విషయంలో సహకరించారు. మన దైవజనులు కూడా అక్కడ ఉండి ఎంతో సహకారం చేశారు. ప్రార్థన ద్వారా, పాటల ద్వారా దేవునికి మొరపెట్టారు. ఈ మొరలు ఆలకించిన దేవుడు ఈరోజే దాన్ని సఫలీకృతం చేశాడు. మొన్న దినమని నేను ఒక మాట చెప్పాను, ఈ శ్రమల కాలం అందే మా శ్రమ నుండి విడుదల చేయదేవా అని ప్రార్థనలో కూడా చేశాము. అదే దేవుడు చేశాడు. దానికి తగ్గట్టు మన అధ్యక్షుల వారు బయట కూర్చుని ఆయన నిరాహార దీక్ష చేయటం కూడా మనందరికీ ప్లస్ పాయింట్ అయింది. మనందరి తరపున ఆయన రిప్రజెంట్ చేశాడు అక్కడ కూర్చునుండి. ఇదంతా దేవుని కృప, దేవుడిచ్చిన ఆధిక్యత. కాబట్టి ఈ విషయంలో రేపటి నుంచి పనులు జరుగుతున్నాయి. కాబట్టి నేనేం చెప్పానంటే ఆ బరియల్ గ్రౌండ్కి ఒక కమిటీ వేయండి, ఒక 9-7 ఒక కమిటీ వేసి వాళ్ళు చేసేటప్పుడు అక్కడ ఉండి ప్రతి పనిని మనం దగ్గరుండి ఫాలోఅప్ చేసుకుంటా వెళితే కానీ అది మనకి కంటికి ఇంపుగా కనపడదు. వాళ్ళు చేసేయమంటే వాళ్ళు ఏదో తోసేసి వెళ్ళిపోతారని చెప్పాం. రేపటి దినం ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీ దగ్గరుండి 3 వంతులు ఆ పాకలు పడేయటమే అన్నదే పెద్ద సమస్య. ఎందువల్లంటే వాళ్ళు అడ్డగించారు కాబట్టి అది జరిగిపోయింది. అదంతా దేవుని కృపను బట్టే జరిగింది. మీ అందరి ప్రార్థనలు, మన దైవజనుల ప్రార్థనలు, మన ఉయ్యూరు పట్టణంలోని దైవజనుల ప్రార్థనలు, విశ్వాసుల ప్రార్థనలు, ఇవన్నీ కలిసి దేవుడు ఆయన పాద సన్నిధికి మన మొర ఆలకించాడు. ఈ కార్యక్రమానికి శ్రీకారం ఈరోజు చుట్టడం జరిగింది. రేపటి దినమున మన అధ్యక్షుల వారిని అది నిమ్మరసం ఇచ్చి ఆయన్ని ఆ నిరాహార దీక్ష నుండి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి రేపటి దినమున 6 గంటలకే కార్యక్రమం పనులన్నీ బిగించేస్తామని చెప్పడం జరిగింది. ఇదంతా దేవుని కృపే, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యము, అద్భుత కార్యము. లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడటం ఎవరి వల్ల కాదు. లేడీస్ వాళ్ళు విపరీతమైన ధోరణిలో మాట్లాడుతున్నారు. ఇది వరకు అక్కడ జరిగిన పరిస్థితులన్నీ గత 15-20 సంవత్సరాల నుంచి వెళ్ళిన వాళ్ళందరినీ బయటకు పంపించేసే పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. అట్టి స్థితిని ఈ రోజున ప్రార్థనాపూర్వకంగా మనం అందరం బయట కూర్చుని ప్రార్థన ద్వారా దేవునికి మొరపెట్టాం. కాబట్టి ఆ మొరలు ఆలకించిన దేవుడు మరి అధికారుల ద్వారా, రాజకీయవేత్తల ద్వారా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కాకపోతే అది అంతా క్లీన్ చేయించి దాన్ని మనకు కావలసిన రీతిలో చక్కగా క్లీన్ చేయించుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఇవన్నీ మన ప్రార్థనల వల్లే జరిగినాయని మరొక్కసారి గుర్తు చేస్తూ ఈ కార్యక్రమంలో రేపటి దినం నుండి జరిగే ప్రతి కార్యక్రమంలో ఎలాంటి ఆటంకములు కలగకుండా మరి అందరూ ప్రార్థనలో పెట్టాలి, ప్రార్థనలో చేయాలి. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, అన్నిటిలోనూ స్త్రీలేంటి పురుషులేంటి ఉండాలి. రేపటి దినమున ఆయన నిరాహార దీక్ష నుండి విరమణ చేయించి మంత్రి గారిని పిలిపించాలన్న ఆలోచనలో ఉన్నాం. మరిది నిర్వాహకులు ఎప్పటి వరకు చేస్తారు అన్నది రేపు నిర్వాహకులు మాట్లాడి చేసుకుంటారు. ఇదంతా ఉయ్యూరు పట్టణ క్రైస్తవుల విజయము, సేవకుల విజయముగా భావించాలి. ఎందుకనంటే గత 20 సంవత్సరాల సమస్యను మనము 1 వారం రోజుల్లో కంప్లీట్ చేయగలిగాం. అది దేవుని కృప అని చెప్తున్నాను. అందరికీ
మరి నిన్న ఆయన జాన్ డేవిడ్ గారు కూడా వచ్చి చెప్పడం జరిగింది. మన సంఘంలో నిన్న యూత్ అల్లా వెళ్ళి కూర్చున్నారు. మీకు అందరికీ ఆ గ్రూప్లో ఫోటోలు కూడా అందుంటాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని రేపు ఎల్లుండి జరగవలసిన కార్యక్రమాలని మనము దేవుని సన్నిధిలో మొరపెడితే తప్పకుండా అది ఒక చక్కటి సమాధుల తోటగా పరిగణించబడద్దని మీ అందరికీ తెలియచేస్తూ ఈ విషయాలని చెప్పడానికి మన సంఘ కాపరులు గారు నన్ను చెప్పమన్నారు. ఎందుకనంటే నేను ప్రతి స్టెప్లోనూ నేను ఉన్నాను కాబట్టి ప్రతి విషయాన్ని పర్టికులర్గా చెప్తారు కాబట్టి అక్కడ మీరు చెప్పాలని అనటంలో చెప్పగలుగుతున్నాను. ఈ పరిస్థితుల్లో మీరందరూ ప్రార్థనలో పెట్టండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడే మన పాల్ మార్క్ గారు చెప్పారు, నా సహోదరి నాకన్నా 5 సంవత్సరాలు చిన్నది, మా బావమర్ది ఆయన ఇందాక 6:58 హాస్పిటల్లో హైదరాబాద్ హాస్పిటల్లో చనిపోవటం జరిగింది. ఆ పరిస్థితుల్లో ఆయన కుటుంబం గురించి ఆయన ఓదార్పు ఇస్తూ కాపర్లు కూడా ప్రార్థించాలని మనవి చేస్తూ మీరందరూ కూడా ఆ కుటుంబం కొరకు మీకు తెలిసినా తెలియకపోయినా ఆయన పేరు విజయ్ కుమార్, మా చెల్లి పేరు డోరతి. 2 మగపిల్లల వాళ్ళకి, ఒకతను బ్యాంక్ మేనేజర్, ఇంకొక అతను బీఈడీ అయ్యాడు, ఖాళీగానే ఉన్నాడు. ఇది చరిత్ర, కుటుంబ చరిత్ర. కొండపల్లి వాళ్ళ గ్రామం, స్వగృహము, సొంత ఇల్లు ఉంది. మరి అందరూ ఒక్కసారి ఆయన కొరకు ఆయన కుటుంబం కొరకు ఓదార్పు చేయాలని ప్రార్థనలో పెట్టండి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వారి కుటుంబం కొరకు, వాక్యోపదేశకుల కొరకు ఈరోజు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు డాక్టర్ జ్ఞానరత్న గారు. వారి కుటుంబీకుల కొరకు శ్రీమతి సులోచన గారు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులను ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాము రాజా. గడిచిన దినమంతయు మమ్మల్ని కాచి కాపాడి ప్రభా, ఈ దినమున నీ సన్నిధిలో కూర్చోవడానికి మీరు చూపిన కృపకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. మరి ఆర్చిబాల్డ్ గారి గురించి ప్రభు, వారి యొక్క కుటుంబంలో జరిగినటువంటి ఈ మరణం గురించి ప్రార్థన చేయుచుండగా ప్రభు, వారి సోదరు అయినటువంటి డోరతి గారి భర్త గారు నాయన విజయ్ కుమార్ గారిని సన్నిధికి పిలుచుకొని ఉన్నారు ప్రభు. అయా, ఆ కుటుంబం ఎంతో వేదనలో ఉంటుంది ప్రభు. ఒక కుటుంబ యజమాన్ని పోగొట్టుకుంటే ప్రభు, ఆ కుటుంబం అంతా చాలా కొలాప్స్ అయిపోతుంది ప్రభు. ఆయన ఆ యొక్క కుటుంబానికి మీరే యజమానిగా ఉండి ప్రభు, ఆ గృహంలో ఏర్పడినటువంటి ఆ గాయాన్ని మీరే మాన్పమని వేడుకుంటున్నాము నాయన. గాయము చేయవారు మీరే ప్రభు. ఆ గాయమును మానడానికి ప్రభు మీ యొక్క ప్రేమ, మీ యొక్క కృపని ఆ బిడ్డలకు అనుగ్రహించండి నాయన. వారికి గొప్ప ఓదార్పును కలిగించండి నాయన. మనుషులము మేము పైకి ప్రార్థన చేయవారంగా ఉంటాము కానీ ప్రభు, నిజముగా వారి యొక్క హృదయాంతరంగములు మీరు ఎరిగి ఉంటుండగా ప్రభు, నిజముగా వారి యొక్క దుఃఖాన్ని ప్రభా మీరు తొలగించమని వేడుకుంటున్నాం ప్రభా. మరి ఆర్చిబాల్డ్ గారి కుటుంబం గురించి ప్రార్థన చేయించున్నాం ప్రభా. మరి అంకుల్ గారు ప్రభా, మరి సొంత చెల్లెలు గారు భర్త గారు చనిపోయినప్పటికీ ప్రభా, ఎంతో దుఃఖంలో ఉన్నప్పటికీ ప్రభా, సంఘంలో బాధ్యతగా ప్రభా ఆ బిడ్డ ప్రభా ఈ సమాధుల కార్యక్రమం గురించి ప్రభా అంతయు మాకు వివరించి ఉన్నారు ప్రభా. అయ్యా అవును నాయన, గత 20 సంవత్సరములుగా ప్రభా ఎవరూ చేయలేనటువంటి గొప్ప పనిని ప్రభా మీరు జరిగించి ఉన్నారు నాయన. అయా ఈ 20 సంవత్సరములు ఒకవేళ మేమందరము మరి మినిస్టర్స్ చేస్తారని మనుషుల వైపు మేము చూసి ఉన్నాము ప్రభా. మమ్మల్ని దయతో క్షమించండి నాయన. నీ వాక్యములో సెలవిచ్చిన రీతిగా ప్రభా, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అనే వాక్యం ప్రభా మా యొక్క జీవితాల్లో నెరవేర్చిన విధానానికే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా ఇటువంటి గొప్ప కార్యాన్ని మా సంఘంలో మీరు చేసినటువంటి అద్భుత కార్యములు బట్టి మీకు వందనాలు ప్రభా. అయా ఇంకను ప్రభా ఈ సంఘము దినదినాభివృద్ధి చెంది ప్రభా మా యొక్క సంఘ సరిహద్దులని ప్రభా నాయన సహాయం దయచేయండి ప్రభా. మా యొక్క సంఘ సరిహద్దులను కూడా విశాలపరచండి ప్రభా. అనేక మంది ఆత్మల్ని ప్రభా నీ సన్నిధికి మేము తీసుకురావడానికి ప్రభా నేను కానీ మేము కానీ అడ్డుబండముగా ఉంటే నాయన మమ్మల్ని దయతో క్షమించండి నాయన. మా అరికాలం మొదలుకొని నన్నెత్తి వరకు మీ యొక్క రక్తముతో మమ్మల్ని ప్రోక్షించమని వేడుకుంటున్నాం ప్రభా. అదే విధముగా నాయన అనేక మంది బిడ్డలు ఎగ్జామ్స్ వ్రాస్తూ ఉంటుండగా ప్రభా అనేక మంది అయా మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉండేలా మిమ్మల్ని
అడగమంటున్నారు ప్రభా. నాయన మా యొక్క బిడ్డలకి మీ యొక్క జ్ఞానాన్ని అనుగ్రహించండి నాయన. జ్ఞానం లేని వారమై ఉంటుండగా ప్రభా మీ యొక్క పరలోక జ్ఞానాన్ని మా బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము నాయన. అనేక సార్లు మేము ఈ లోకంలో పడిపోతున్నాము నాయన. అయినప్పటికీ ప్రభా మీ యొక్క కృపలో మమ్మల్ని నిలవబెట్టుకొని ప్రభా నీ సన్నిధిలో మీ యొక్క సాధనములుగా మీ యొక్క పరికరాలుగా ప్రభా వాడబడుతున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. మా సంఘంలో మొన్న జరిగినటువంటి 150వ సంవత్సరం పండుగ కూడా సహాయం దయచేసినందుకు వందనాలు ప్రభా. అయ్యా అవును ప్రభా, యొక్క మిషనరీ వారు వచ్చి మీ యొక్క రాజ్య సువార్తను మాకు అందించి ఉన్నారు ప్రభా. మేము నాయన మీ యొక్క కార్యములు ప్రభా కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయంను గోచరము కావు కదా ప్రభా. అయినప్పటికీ ప్రభా మేము మునపటి స్థితి వలె ఉంటున్నాము నాయన. మేము ఆ యొక్క పండుగ చేసుకొని నాయన సంబరం పడ్డం కాదు కానీ ప్రభా అనేక మందిని, ఎంతమంది ఆత్మలను నీ యొద్దకు నడిపిస్తున్నాము ప్రభా. మేము నిజముగా మీ యొక్క సన్నిధికి అనేక మందిని తీసుకొని రావడానికి మీ యొక్క కృపను అనుగ్రహించండి నాయన. అదే విధముగా ఈ దినమున ప్రభా మరి డాక్టర్ జ్ఞానరత్న గారు మరి స్పాన్సర్ చేసి ఉంటుండగా ప్రభా ఆ యొక్క బిడ్డ యొక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. పెద్ద బాబు డాక్టర్గా చదువుతుండగా ప్రభా ఆ బిడ్డను కూడా దయతో జ్ఞాపకం చేసుకోండి ఆయన. చిన్న బాబుని సిని బట్టి నీ పాస్ సన్నిధికి వస్తున్నాం ప్రభా. ఆ బిడ్డకు కూడా ఇచ్చినటువంటి మంచి తలాంతులను బట్టి నీకు వందనాలు ప్రభా. ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి వైద్య విద్యలో ప్రభా అత్యద్భుతమైనటువంటి ప్రభా మరి పరిచర్య చేస్తుండగా ప్రభా ఆ బిడ్డకి ఎటువంటి శోధన లేకుండా ప్రభా వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శోధనని ప్రభా యేసు నామాన్న బంధించమని వేడుకుంటున్నాము నాయన. మా యొక్క కుటుంబాల్లో ప్రభా మేము ఎంతకీ ప్రభా నీకు కొరకు నమ్మకంగా జీవించలేకపోయినప్పటికీ ప్రభా నీ యొక్క ఉచితమైన ప్రేమను బట్టి మీ యొక్క కృపను బట్టి ప్రభా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న విధానానికై వందనాలు చెల్లించుకుంటూ ఈ దినమున జరగబోయినటువంటి కార్యక్రమంతం ప్రభా ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించండి ఆయన. మరి వాక్యం చెప్పబోచున్నటువంటి జాన్సన్ పాస్టర్ గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. ఆ బిడ్డను మీ సిలువ చాటున మరుగుపరచు ప్రభా. మాకు కావలసినటువంటి జీవాహారాన్ని మాకు అనుగ్రహించమని అతి త్వరలో రానటువంటి యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు కృప, ప్రభు దయ ఈరోజు ప్రత్యేక రీతిలో మన ప్రియులు ఆర్చిబాడ్ గారి కుటుంబానికి ఉండాలని మొదటిగా మన ప్రార్థన అయి ఉన్నది. వారి చెల్లి గారు డోరతమ్మ గారు కొండపల్లిలో గత 2-3 సంవత్సరాలుగా గృహానికి పరిమితం కాదు, మంచానికి పరిమితం అయ్యారు. ఆ స్థితిలో బిడ్డ ఉండగా తన భర్త విజయ్ కుమార్ గారు తీవ్రమైన అస్వస్థత గురైనప్పుడు కుమారులు విజయవాడ దగ్గర ఎక్కడైనా వైద్యం చేస్తే బాగుండేదేమో అనిపించింది నాకు. కానీ హైదరాబాద్ తీసుకువెళ్ళడం, మరి తల్లి అనగా డోరతమ్మ తన భర్తకు ఏమైంది అని ఆమె ఆందోళన పడడం అనేటువంటిది ఒక ఎత్తు. ఈరోజు మరి ఆ వార్త తల్లికి కుమారులు ఎలాగ చెప్పాలి అనేది మరొక ఎత్తు. మరి ప్రభు ఈ స్థితిలో డోరతమ్మను ఏ రీతిగా బలపరచాలి అనేది, ఎలా ధైర్యపరచాలనేది, ఎలా తట్టుకోవాలనేది మనందరం కూడా ఆ బిడ్డ కొరకు ప్రార్థించవలసిన అవసరం ఉంది. మరి ఆ బిడ్డలు తల్లికి ఎలా చెప్పాలా ఇది చాలా చనిపోయిన దానికన్నా, విజయ్ కుమార్ గారు చనిపోయిన దానికన్నా తన భార్యకు ఏ రీతిగా వార్త చెప్పి ధైర్యపరచాలన్నది చాలా కష్టతరమైనటువంటిది.
క్లిష్టమైనటువంటిది. దేవుని యొక్క కృపగలిగిన శక్తి డోరతమ్మకి ఇవ్వాలా, దేవుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థన చేస్తాం. కానీ ఆ తల్లి, ఆ అమ్మ డోరతమ్మ తట్టుకోవాలా అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి విషయంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇలాంటి స్థితిలో ఆర్చిబాల్డ్ గారిని ఇప్పుడే ప్రార్థన మొదలుపెట్టిన తర్వాతనే నేను ఆ అబ్బాయి విజయ్ కుమార్ గారు చనిపోయారని తెలుసును. కానీ నేను ఒక రిక్వెస్ట్ చేశాను వారిని, మీరు ఈ విషయం చెప్తే బాగుంటుంది అంటే మీరే చెప్పండి అన్నారు నన్ను. ఈ బరియల్ గ్రౌండ్ విషయంలో మీరు చెప్తే కొంచెం మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కదా, సరే నేను ఎవరితోనో చెప్పిస్తాను మీరు చెప్పలేకపోతే అని అంటే, తప్పనిసరి నేను చెప్తానని వారు మరి నాకు మాట ఇచ్చారు. ప్రార్థన జరుగుతుండగానే జరిగింది, వచ్చి వెళ్ళిపోయారు. నేను ఫోన్ చేశాను. మరి ఈ స్థితిలో ఆర్చిబాల్డ్ గారు బరియల్ గ్రౌండ్ విషయం మాట్లాడడం, ఆయన ధైర్యం తెచ్చుకుని మాట్లాడడంలో ఒక మాట ఏంటంటే, బరియల్ గ్రౌండ్ కొరకు ఎందుకు పోరాడుతున్నాం మనం? ప్రభువును నిద్రించిన వారు సమాధి చేయబడిన తర్వాత వారు లేపబడతారు అనేటువంటి విశ్వాసంతో ఆ బరియల్ గ్రౌండ్ కొరకు మనం ప్రయాసపడుతున్నాం. విజయ్ కుమార్ గారు లేపబడతారు అన్న విశ్వాసంతో మనం ఉన్నాం. ఆ విశ్వాసమే మనకు ధైర్యం ఇచ్చేది, ఆ విశ్వాసమే మనకు నమ్మకాన్ని ఇచ్చేది, ఆ విశ్వాసమే మనల్ని జీవింపచేసేది. పితలను పోగొట్టుకున్నప్పుడు ఆ దుఃఖంలో చనిపోయి చాలామంది ఉన్నారు. కానీ యేసయ్యలో ఉన్నవారు యేసయ్యను బట్టి ధైర్యం తెచ్చుకుని, యేసయ్య కూడా లాజర్ లేపుతానికి వెళ్ళడానికి వెళ్ళి ఆ ఉద్యోగ భరిచలో యేసయ్య కూడా ఏడ్చానంట. నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను, అది లేపుతానని తెలుసు ఆయనకి. లాజర్ లేపడానికి వెళ్ళాడు అక్కడికి, లేపుతానని తెలిసి కూడా ఆ అక్క చెల్లెళ్ళని చూచి ఆ ఉద్యోగం భరించలేక ఏడ్చాను, కన్నీళ్ళు విడిచాను అని అంటుంది. అది అందుచేత మరి ఆర్చిబాల్డ్ గారికి ఆ ధైర్యం దేవుడు ఇవ్వాలా, అలాగనే ఆదరణ ఇవ్వాలా. రేపటి జరగబోయే కార్యక్రమంలో మరి ఏ రీతిగా పాల్గొంటారో దేవుని యొక్క మహాకృప వారితో ఉండాలని మనందరి యొక్క ప్రార్థనగా ఉండాలి. ఈ రోజున నేను వాక్యం చెప్పాలనుకున్నగా కొద్దిగా చెప్తాను, ఎక్కువ చెప్పను. అయితే వారి కొరకు మనం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ముఖ్యంగా బరియల్ గ్రౌండ్ విషయంలో కూడా నాకు ఆలోచన ఏంటంటే, నేను మధ్యాహ్నం 3 గంటలకు మన ఆర్చిబాల్డ్ గారితో షేర్ చేశాను. అసలు గ్రౌండ్ పంచాయతీ లెక్కలు ఎట్లాగుంది, ఏ రూపంలో ఉంది అనేది రిజిస్ట్రార్ గారు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్గా చేశారు. వారు ఎన్నో రిజిస్ట్రేషన్ చేశారు, ఆస్తుల పంపకాలు కానీ రిజిస్ట్రేషన్స్ కానీ. ఆ సబ్జెక్టు వారికి బాగా తెలుస్తుంది. వాళ్ళు ఆక్యుపై చేశారా లేకపోతే ఎవరిది ఏదనేది వారికి బాగా తెలుస్తుంది. నేను అదే అన్నాను, అయ్యా మేము ఆలోచించవలసింది ఏంటంటే, మిమ్మల్ని ముందు పెట్టుకొని మనం ఒక కమిటీలాగా కూర్చొని ఆలోచన చేసి దాని గురించిన పరిష్కారం చేస్తే బాగుంటుందని నాకు ఆలోచన వచ్చింది 2-3 రోజులుగా. హవెవర్ మరి మీరు దీంట్లో ప్రయాసపడుతున్నారు గనుక ఆ విషయాలు మీరు చెప్తే కొంచెం బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను వారిని అడిగినప్పుడు ప్రేమపూర్వకంగా నా మాట విని, నిలబడలేని స్థితిలో ఉండి కూడా వారు నిలబడి బరియల్ గ్రౌండ్ విషయం క్లారిటీ వచ్చేసింది అంటున్నాం. క్లారిటీ వచ్చేస్తుంది. ఆ పాకలు వేసిన వాళ్ళకి పాకలకు డబ్బులు కట్టక్కర్లేదు న్యాయం అయితే, ఎందుకంటే దే ఆర్ ఆక్యుపైడ్. ఎన్నెన్నో ఇళ్ళు ఆక్యుపైడ్ అని విశాఖపట్నం ఎన్నెన్నో స్థలాలు కూల్చేశారు. మరి ఆక్యుపైడ్ అంటే గవర్నమెంట్ కదా, కూల్చేయాల్సిందే. అది కూల్చేయాల్సిందే, అవి పాకల రూపాయి కూడా కట్టక్కర్లేదు.
రిజిస్ట్రార్ గారికి బాగా తెలుసు అలాంటివి. అందుచేత మరి వారే సరి అయిన వారు చెప్పడానికని నేను వారిని ఆహ్వానించి, అయ్యా మీకు నా వందనాలు, ఎందుకంటే మీరు ఇంత దుఃఖంలో ఉండి కూడా మీరు షేర్ చేశారంటే అది మీకు దేవుడు ఇచ్చినటువంటి కృప, దేవుని యొక్క ఆత్మ నడిపింపు మీలో ఉందని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అందరం మౌనంగా 2 నిమిషాలు మౌనంగా ఎవరి మనసులో వాడు ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా డోర్తమ్మను జ్ఞాపకం చేసుకుందాం. ఆ బిడ్డ మంచానికి పరిమితి అయింది 2-3 సంవత్సరాల నుండి. ఆ బిడ్డ తట్టుకోవడానికి దేవుడి శక్తి ఇవ్వాలా, ఆ బిడ్డ ధైర్యం రావడానికి దేవుడి శక్తి ఇవ్వాలా. ఆ బిడ్డ మరి ఏ రీతిగా దేవుడు కనికరించి బిడ్డను బలపరుస్తారో అందరం మౌనంగా ఎవరికి వారి ప్రతి వారు దయచేసి ప్రార్థన చేద్దాం. డోర్తమ్మ తట్టుకోవాలా, శక్తి తట్టుకోవాలా, తన హృదయం తట్టుకోవాలా, తన దుఃఖం తట్టుకోవాలా. 2 నిమిషాలు మౌనంగా ఎవరికి వాళ్ళు ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. మా హృదయములకు అతి ప్రియుడమైన యేసయ్యా, నీ మందిరములో నీ పాద సన్నిధిలో ఈ రోజున ఎన్నో సంవత్సరాలుగా మంచమునకు పరిమితమైన డోరతమ్మను బట్టి ప్రత్యేకంగా మేమందరము నీ సన్నిధిలో ప్రార్థన చేయించున్నాం. ప్రభా, తన భర్త విజయ్ కుమార్ గారు అనారోగ్యంగా ఉన్నారు అంటేనే ఆ బిడ్డ ఎంతో వేదనలో ఉండింది. ఏమైంది అనేటువంటి తపనలో ఉంది. తండ్రి, ఆ వార్త వినిపించినప్పుడు బిడ్డకు తట్టుకునే శక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాను. కుమారులు కూడా తల్లడిల్లిపోతున్న బిడ్డలు, తల్లికి ఏ రీతిగా చెప్పాలో అనేటువంటి రీతిలో ఉన్న బిడ్డలను, ఒక ప్రక్క దుఃఖము, మరొక ప్రక్క తల్లికి వార్త అందించాలనే పరిస్థితుల్లో, సంకటమైన పరిస్థితిలో ఉన్న బిడ్డలను కరుణతో జ్ఞాపకం చేసుకొని ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాను. మా ప్రియులు ఆర్చిబాళ్ళు గారిని జ్ఞాపకం చేసుకుని, ప్రభా, నీ కృపలో నీ ఆత్మాభిషేకంతో ధైర్యం ఇచ్చి ఈ రోజున బరియల్ గ్రౌండ్ విషయంలో వారు షేర్ చేసిన విషయాల్లో తండ్రి, నీ సన్నిధి ఉంది, నీ కృప ఉంది, నీ నడిపింపు ఉంది, నీవే సమస్తం నడిపించి ఉన్నావని నీ స్తుతులు చెల్లిస్తున్నాను. రేపటి దినం జరిగేటువంటి వారి యొక్క అంతిమ యాత్రలో కుటుంబ సభ్యులందరూ పాల్గొనబోచుండగా నీ కృపలో, నీ ప్రేమలో జయకరంగా జరగడానికి, బహు ఆదరణగా జరగడానికి, ఓదార్పుగా జరగడానికి నీ కృప అనుగ్రహించమని మా అందరి ప్రార్థనలు కృపతో అంగీకరించి కుటుంబానికి ఆదరణ కలుగు చేయమని యేసుక్రీస్తు ప్రభు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి ఈ ప్రత్యేక వాక్యం ప్రేమ గొప్ప ఆజ్ఞ, ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తలకు కూడా, ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తలకు కూడా ప్రేమ అనేటువంటిది, దాని గురించిన విషయాలు మనం చెప్పాలి అంటే అది సామాన్యమైన విషయం కాదు. ప్రేమను గురించి, ప్రేమ ఎంత విశాలమైనది, ఎంత లోతైనది, ఎంత గంభీరమైనది, ఎంత సమర్పణతో కూడినది,
ప్రేమకు ఏమన్నా ఏమంటాం, మనకు ఒక నిబంధన ఏమన్నా ఉందా అంటే నిబంధన లేని ప్రేమ అది. నిబంధన లేని ప్రేమ. ఒక నిబంధన, ఒక కట్టుబాటులాగా చేయాలా ప్రేమ? కట్టుబాటు ప్రేమ వేరు, ప్రేమ అనేటువంటిది స్వేచ్ఛలో నుండి జనించేటువంటిది ప్రేమ. స్వేచ్ఛలో నుండి దేవుని యొక్క ప్రేమ మనం అర్థం చేసుకోవాలి అంటే దేవుని సృష్టిలోకి వెళ్ళాలి మనం. దేవుని సృష్టి ఎంతుంది, ఎంతుంది దేవుని సృష్టి, ప్రేమ ఎంతుంది అని నువ్వు కొలవాలి అంటే అసలు ముందు దేవుని సృష్టి ఎంతుంది అని కొలవగలుగుతాము మనం. ఈరోజు నా పేపర్లో 1977 సంవత్సరంలో వాయేజర్ 1 నక్షత్ర మండల దాటిన దాకా ప్రయాణం చేయడానికి వాయేజర్ 1 ఉపయోగించారు. 77 నుండి అది ప్రయాణం చేస్తూనే ఉంది. 1977 ప్రయాణం చేస్తూనే ఉంది. ఇప్పటికి ఎంతకాలం అయింది రమారమి? 46 ఇయర్స్ అయింది. 46 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. మనం పెట్రోల్ పోసుకుంటే, లీటర్ పెట్రోల్ పోసుకుంటే అటు తిరిగి ఇటు వచ్చినప్పటికి అయిపోతుంది. 46 సంవత్సరాలు వాయేజర్ వెళ్ళింది. ఎంత దూరం వెళ్ళిందంటారు? పేపర్లో రాశాడు 2440 కిలోమీటర్లు, కోట్ల కిలోమీటర్లు. 2440 కోట్ల కిలోమీటర్ల దూరం వెళ్ళింది ఇది. అయినా అంతు లేదు, సృష్టికి అంతు లేదు. మన సూర్యుడి దగ్గరికి వెళ్ళాలంటే 9,30,00,000 మైళ్ళు. 9,36,00,000 మైళ్ళు. ఇది ఎంత ప్రయాణం చేసింది? 2440 కిలోమీటర్లు. ఇంచుమించు అది సూర్యుని యొక్క దూరానికి 176 రెట్లు అంత దూరం వెళ్ళింది. అంత దూరం వెళ్ళినా సృష్టి తెలియలే, సృష్టి అంత ఉందో తెలియలే. ఇక అంతులేక వెళ్ళిపోయింది. ప్రేమకు కొలత ఏమైనా ఉందా? ప్రేమకు కొలత లేదు. ప్రేమకు కొలత లేదు. ఈ ప్రేమలో మొదట ఇమిడి ఉన్నది ఏంటంటే గుడ్నెస్ ఆఫ్ గాడ్. గుడ్నెస్ ఆఫ్ గాడ్. ప్రేమకు నాంది ఏమిటి అంటే దేవుని యొక్క మంచితనం. దేవుని యొక్క మంచితనము లేకపోతే ప్రేమకు విలువ లేదు. ఆ మంచితనమే, దేవునిలో ఉన్న మంచితనమే ప్రేమను కలిగించింది మానవునికి. ఆ దేవునిలో ఉన్న మంచితనం మానవునిలోని మానవునికి ప్రేమ కలిగించే రీతిలో ఉంది. సో ప్రేమ అనేటప్పటికీ మనం ఏం జ్ఞాపకం చేసుకుంటామంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆఫ్ గాడ్. సమస్తము దేవుని వశము మొదటిది. అంతేకాదు దేవుడే సమస్తమైన ప్రేమకు నిదర్శనం. ఇంకొక ప్రేమకు నిదర్శనం ఇంకేది లేదు. అంతేకాదు ఈ ప్రేమ అనేటువంటిది అనుభవంలోకి వచ్చినప్పుడే ఆ ప్రేమ యొక్క విలువ తెలుస్తుంది. ప్రేమ విలువ తెలియాలంటే అనుభవంలోకి రావాలి మనం. నేను ఎంతో తప్పు చేసినప్పుడు నా తప్పును క్షమించి నన్ను ప్రేమించినప్పుడు ఆ ప్రేమ విలువ ఏంటో నాకు తెలుస్తుంది. అప్పటి వరకు నాకు ప్రేమ విలువ తెలియదు. సో ప్రేమ విలువ అనేటువంటిది అనుభవంలో నుండి జనించేటువంటిది. చెప్పబడిన 2 వాక్యాలు మనం చూచాం. ఒకటి ద్వితీయోపదేశకాండం, రెండవది మత్తయి సువార్త. 2 చూసాం. మత్తయి సువార్తలో యేసయ్య ప్రేమను గూర్చి 2 ముక్కల్లో చెప్పాడు.
2 ముక్కలే ఆయన చెప్పింది. మొదటిది ధర్మశాస్త్రం, అంటే మొదటిది నీ దేవుడని యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో ఆయన సేవించాలి. మొదటిది అది ప్రేమ, దేవునిని ప్రేమించి. ఎందుకంటే ఎక్కడి నుండి అయితే ప్రేమ జనించిందో ఆ జనించిన ప్రేమకు మనము తిరిగి అంటే రెసిప్రొకాసిటీ అంటాం, రెసిప్రొకాసిటీ, తిరిగి ఆయనను ప్రేమించుట. ఈ ద్వితీయోపదేశకాండానికి వెళ్ళాం కదండి, 7వ అధ్యాయంలోకి వెళ్ళాం కదా, దానిలో కూడా 2-3 విషయాలు చెప్పి ముగించేస్తాం. ఈ ద్వితీయోపదేశకాండంలో ఆయన మన విషయంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. అది పురాతన కాలంలో దేవుడు ఇశ్రాయేలును ఏర్పరచుకున్నప్పుడు ఆయన ఎంత మాట అన్నాడో చూద్దాం. 6వ వచనం అంటాడు, అందరిలో నేను మిమ్మల్ని ప్రత్యేకంగా ఎంచుకున్నాను అన్నాడు. అందరిలో ఎంచుకొనుట. దేవుని యొక్క ప్రేమ ఎలాగుందంటే అందరిలో ఒక ప్రజానీకాన్ని దేవుడు ఎంచుకోవడం, అది దేవుని యొక్క ప్రేమను సూచిస్తుంది, దేవుని ప్రేమను సూచిస్తుంది. నిన్న ఎవరో నిన్న ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి ఒక మాట చెప్పాడు మొన్న శనివారం. తెలంగాణలో ఎన్నో అంటే అన్ని ల్యాండ్స్ అన్నీ కూడా దరిద్రంగా ఉంటాయి, జనానికి కల్చరేవి లేదు, యేసయ్య అక్కడికి వెళ్ళలేదు, యేసయ్య తూర్పు తీరానికి వచ్చాడు, ఈ కోస్తా తీరానికి వచ్చాడు. ఎలాగొచ్చాడు అని అంటే ఆయన అన్నాడు, ఆయన చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, జల వనరులు ఉన్నది గనుక మిషనరీ వారు ఆ జల వనరుల దగ్గరకు వచ్చారు, ఆ ప్రదేశాల్లో దేవుని సువార్త అందించారు. ఎగ్జాక్ట్. ఇప్పుడు మన బాధ్యత ఏమిటంట, సమస్తము యేసయ్య ద్వారా మనం పొందినటువంటి ఈ ప్రేమను, రక్షణను మనం ఏం తీసుకెళ్ళాలా? ఎక్కడైతే యేసయ్య లేడో, ఎక్కడైతే పేదరికం ఉందో, ఎక్కడైతే అవసరతలు ఉందో మనం అక్కడికి తీసుకెళ్ళాలి. ఆ రోజు మిషనరీ వారు అణగారిపోయిన డౌన్ ట్రోడన్ ప్రజల మధ్యకి యేసయ్య మన మధ్యకి తీసుకొచ్చినప్పుడు 150 సంవత్సరాల్లో మనం ఎంతగా ఎదిగిపోయాం దేశ విదేశాల్లో. మరి ఎదిగిపోయినటువంటి దానికి యేసయ్య మన మీద చూపించిన ప్రేమకు ప్రతిగా నువ్వు ఏమని చూపించాలా? ఆ ప్రేమ నువ్వు కూడా పంచుకోవాలి కదా. ఆ బాధ్యత మనం మర్చిపోతున్నాం, అసలు ఆ విషయమే లేదు మనకి. దీనిలో ఇంకొక మర్మం చెప్పాడు, దీంట్లో ఇంకొక మర్మం చెప్తున్నాడు చూడండి. మర్మం ఏంటో చూద్దాం ఒక్కసారి. 7వ వచనం చూద్దామా. మీ సర్వజనముల కంటే విస్తారమని నిన్ను ప్రేమించి ఏర్పరచుకోలేదు, సమస్త జనుల కంటే. ఏంటండి మీరు ఎంతోమంది ఉన్నారు కనుక నేను ఏర్పరచుకున్నాను అంటల్లా దేవుడు. అందరికన్నా మీరు తక్కువ, ఒక మైనారిటీసే కదండి మీరు, అయినా నేను ఏర్పరచుకున్నానండి. ఎంత ఆధిక్యత, దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అనేది. దానిలో చివరికి ఇంకో మాట చెప్పి ముగిస్తాను. 9వ వచనంలో చివరికి అన్నాడు చూద్దాం. 8వ వచనం అన్నాడు చూడండి. 8వ వచనం 8. ఇక్కడ చూడండి చక్కగా చెప్తున్నాడు. ఏంటంటే ఇప్పుడు మన జనరేషన్కి వస్తే మన తల్లిదండ్రులను దేవుడు ప్రేమించి ఆయన ఏర్పరచుకున్నాడంట. ఆ తల్లిదండ్రులను బట్టి దేవుడు మనల్ని ఏర్పరచుకుంటున్నాడు. ఆయన ప్రమాణం మన పేరెంట్స్కి, మన పూర్వీకులకి దేవుడు ప్రమాణం చేశాడు. మీ తరతరాలను నేను రక్షణలో ఉంచుకుంటానని ప్రమాణం చేసిన దేవుడు అది నెరవేరుస్తున్నాడు. గనుక మన బాధ్యత ఏమిటో ఒక్కసారి జ్ఞాపకం చేసి ముగించేస్తాం. మన బాధ్యత ఏమిటి? 9వ వచనం చూడండి అమ్మా.
తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును. సరే, అంతే. ఏంటున్నాడు, మా నాన్నోళ్ళు మన తాతోళ్ళు ఆ దేవుని యొక్క దీవెనలు మనకు అందించారు. మన క్రమశిక్షణలో దేవుని అనుసరిస్తూ మనకు ముందున్న తరముల వారికి మన పితరులు అందించిన దీవెనలు మనం ఏ రీతిగా అందించుతాం. అది దేవుడు మనకి ప్రేమించాడు, మన పితరులను ప్రేమించాడు, మనల్ని ప్రేమించాడు. రాబో తరముల వారిని ఏ రీతిగా మనం ప్రేమించాలి, అదే దేవుని వాక్యం. 3 విషయాలు. 1, దైవ సేవకులు ఎంతగా శ్రమించాలి, సమర్పించుకోవాలి. ప్రవక్తలు ఎంత త్యాగాలు చేశారు. భార్యను పోగొట్టుకుని ఏడవద్దన్నప్పుడు ఏడుస్తాడైనా? నో, వెళ్ళిపోయాడు, ప్రవచనం చెప్పడానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను అట్లా ఎందుకు చెప్తున్నానంటే, దేవుని ప్రేమ సామాన్యమైన ప్రేమ కాదు. దేవుని ప్రేమ కొలత లేదు. అత్యంత ప్రేమ స్వరూపి ఒక్కరే, యేసయ్య ఒక్కడే. ఆ యేసయ్యను అనుసరించే వారం యేసయ్యతో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం యేసయ్య ప్రేమించినట్లు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానా, నా శత్రువుని కూడా ప్రేమిస్తున్నానా, నా పొరుగువాన్ని ప్రేమిస్తున్నానా? ఈ కొలతబద్ధ శిలువ కొలతతో మనం ముందుకు వెళ్ళడానికి, ఆ ప్రేమను మనం కూడా ధరించిన వారంగా ప్రభువులో జీవించడానికి, రాబో తరముల వారికి మన దీవెనలు అందించడానికి దేవుడు తన కృప దయచేయని కోరదాం. ప్రభు ఇచ్చిన వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఫలింపచేయను గాక. ఆమేన్. మరి రేపటి దినం రిఫ్రెష్మెంట్స్ ఇవ్వడానికి మన ప్రియులు ఆర్చిబాడ్ గారి కుటుంబం ఏర్పాటు చేసుకున్నారు. కానీ ప్రస్తుత కాలమాన పరిస్థితులను బట్టి వారు ఈ రేపు రిఫ్రెష్మెంట్స్లో పాల్గొనలేకపోతున్నారు. అది మనం సంఘానికి అప్పగిస్తున్నాం. మరి దేవుడు వారిని ప్రత్యేకంగా ఆదరించి ఓదార్చాలని, మన ప్రార్థన వారికి తోడుగా ఉండాలని మనం జ్ఞాపకం చేసుకుందాం. రేపు యథావిధిగా 7:30 గంటలకు మనం తిరిగి మన మందిరంలో ధ్యానానికి వస్తుంటాం కనుక అందరూ కూడా సిద్ధపడి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు చాట్ల సందీప్ పుట్టినరోజుని జ్ఞాపకం చేసుకుంటూ ఆ బిడ్డకు మన శుభాలు అందిస్తున్నాం. దేవుని మనం దీవించును గాక. తల వంచి ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమల దేవా, నీ ప్రేమ ఎంత గొప్పది తండ్రి, ఎంత అపారమైనది. యేసయ్యా, యేసయ్యా, నీ వచ్చిన తర్వాత ఆ ప్రేమ యొక్క విలువ, ప్రేమ యొక్క త్యాగం, ఆ ప్రేమే మమ్మల్ని తట్టు తిప్పింది. ఎందుకనగా మేము అణగారిన స్థితిలో ఉన్నప్పుడు, బలహీన స్థితిలో ఉన్నప్పుడు, తప్పులు చేసి పనికిరాని స్థితిలో ఉన్నప్పుడు యేసయ్య ప్రేమ హక్కును చేర్చుకొని నిన్ను ప్రేమించేవారుగా నువ్వు సిద్ధపరిచావు తండ్రి. ఆ ప్రేమను మర్చిపోక నీ కృపలో మేము ప్రేమించే వారంగా, రాబో తరముల వారికి ప్రేమను అందించేవారుగా నీ కృప అనుగ్రహించమని మరొకసారి ప్రభా, మరి నీ దీనదాసులు మా ప్రియులు ఆర్చిబాడ్ గారిని, వారి చెల్లమ్మ డోరతమ్మను, అలాగే వారికి ఇచ్చిన 2 కుమారులను, రక్త సంబంధికులను, తోబుట్టువులను ప్రభా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని డోరతమ్మను ధైర్యపరచమని, తట్టుకునే శక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు నా రిఫ్రెష్మెంట్స్ తీసుకొచ్చిన మన దాసురాలు ప్రభా డాక్టర్ జ్ఞానరత్నం స్తుతులు చెల్లిస్తున్నాను. వారి కుటుంబాన్ని దీవించండి. చేరిని వాక్యం ఉన్న ప్రతి దీనదాసుని, దాసురాలను నీ కృపలో దీవించి ఆస్వాదించమని నీ కృపగల మహిమగల హస్తంలోకి ఈ ప్రార్థన అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం లేచి నిలబడదాం. పరలోక ప్రార్థన కొంచెం గట్టిగా చెబుతాం, అందరం గట్టిగా చెబుతాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదినాహారము దయచేయము.
మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోను తేక దుష్టి నుండి తప్పించుము. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడు ప్రిరక్షకుడైన యేసయ్య కృపయు, పరిశుద్ధాత్మనిత్య సహాయము దీవెన ఈరోజు రిఫ్రెష్మెంట్ స్పాన్సర్ చేస్తున్న జ్ఞానరత్నం డాక్టర్ అమ్మ గారి కుటుంబానికి, దుఃఖంలో ఉన్న మా ఆర్చిబాడ్ గారి కుటుంబానికి, మన అందరికీ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.